ఆఫ్ చేసి బాగుంది. ఇది కూడా అది చాలా బెస్ట్. అవును, జీవామృతం ఉంది, ఘన జీవామృతం తయారు చేసినాము. ఇంకేంది నాకు అది బియ్యం నీళ్ళు, చక్కెర, మరి పచ్చిపాలు, దాంతో ఒక మందు తయారు చేసిన. సో దీంట్లో వచ్చేసి కుసుమ, మట్టి అండ్ దెన్ కమింగ్ టు ఏవైతే గ్రౌండ్ నట్ కేక్ ఉంటుందో అది మిక్స్ చేసుకున్నారంట. దెన్ ఇక్కడ కూడా ఒక డ్రమ్ లో మిక్స్ చేసుకున్నారు, జస్ట్ లైక్ ఆర్గానిక్ థింగ్స్. అప్పుడు కొద్దిగా పెరిగినాయి, వర్షం ఎక్కగానే నుంచి పుల్లలే ఎండిపోతున్నాయి. అవునవును, ఎండిపోతున్నాయి, బాగా పడుతున్నాయి. కింద బాగుంది కానీ పైన కొమ్మలు చిగురేస్తాయి. ఇక్కడ మనం చూసుకుంటే యాక్చువల్ బ్రౌన్ రైస్ ఉంది అండ్ ఆల్సో మిక్స్డ్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ రైసెస్ ఉన్నాయి ఇక్కడ మనకు. పల్సెస్ అంటే మొత్తం అన్నీ కూడా మనకి 3 types ఆఫ్ పల్సెస్, బ్లాక్ గ్రామ్ కావచ్చు, గ్రీన్ గ్రామ్ కావచ్చు అండ్ రెడ్ గ్రామ్ ఉంది. దెన్ లెమన్ గ్రాస్ డికాషన్ అమ్మమ్మ చేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ, చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. అండ్ ప్యూర్ ఘీ, ఆవు నెయ్యి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అగ్రికో. అండ్ మేము వచ్చేసి మనపల్లె న్యాచురల్స్ దగ్గర ఉన్నాం అన్నమాట. సో ఇక్కడ లక్ష్మమ్మ గారు ఉన్నారు అండ్ షీ వాజ్ ఏ క్వైట్ బోల్డ్ లేడీ అండ్ వీ లైక్ హర్. ఈ వీడియోలో ఏంటి అని అంటే చాలా ఇన్ఫర్మేటివ్ ఉంది. ఒక ఆర్గానిక్ ఫామ్ ఎలా ఉంటుంది, యాక్చువల్ థింగ్ ఎలా ఉంటుంది అంటే వీడియో షూట్ చేయడానికి ఏదో క్లీన్ చేసి పర్ఫెక్ట్గా పెట్టామని కాకుండా యాక్చువల్ థింగ్ ఎలా ఉంటుంది, దాని మెయింటెనెన్స్ ఎంత హార్డ్గా ఉంటుంది అండ్ వర్కర్స్ ఎలా ఉంటారని చెప్పేసి దాని గురించి తెలుసుకుందాము. సో దట్ వాట్ వి ట్రైడ్ దేర్. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి నూనె కానీ అవైలబుల్ ఉంటుంది అండ్ ఆల్సో న్యాచురల్ ప్యాడీ, అంటే ఇదైతే మనకు కావాల్సిన బియ్యం దొరుకుతుంది అండ్ ఆల్సో ఆల్ ది థింగ్స్ న్యాచురల్సే ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది. ఒక ఇల్లు కట్టుకున్నారు, అమ్మమ్మ తాతయ్య ఉన్నారు. అండ్ సో దిస్ ఈస్ ద వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి, మస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ అగ్రికో. చల్ స్టార్ట్. సో ఇది వచ్చేసి ఎంట్రీ అన్నమాట. ఈ ఏదైతే ఉందో న్యాచురల్స్, మనపల్లె న్యాచురల్స్కి ఇది ఎంట్రన్స్. ఇక్కడ చూడొచ్చు మనం, మీ ఆరోగ్యం మీ చేతులు అని చెప్పేసి మనం ఎంత హెల్తీ ఫుడ్ అయితే తింటామో అంతే హెల్తీగా జీవిస్తాం అన్నమాట. సో మేము మొత్తం ఫామ్ తిరిగాము. ఈ ఫామ్ అంతా కూడా మీరు చూడండి ఒకసారి. మనం సర్టిఫికేషన్ కూడా చూడొచ్చు, ఇక్కడ పెట్టేసుకున్నారు వాళ్ళు. లెట్ మీ షో యూ, అంటే క్లియర్గా చూపిస్తాను నేను. నమస్తే, నేను మీ ఎద్దు గానుగా అంటే లైక్ ఇక్కడ ఉంది కదా యూనిట్, ఆ యూనిట్కి ఇక్కడ సర్టిఫికేషన్ దొరికింది డైరెక్ట్ ఫస్ఐ వాళ్ళ నుంచి, అంటే FSSAI వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లెట్ మీ షో, ఈ ఫామ్ మొత్తం చూపిస్తాను నేను. యాక్చువల్లీ అయితే ఫామ్ నేమ్ వచ్చేసి మనపల్లె న్యాచురల్స్, చెప్పా కదా ఆల్రెడీ నేను. మనపల్లె న్యాచురల్స్ ప్రకృతి వ్యవసాయం, అంటే ఆర్గానిక్ వ్యవసాయం ప్లస్ ఎద్దుగానుగ అభివృద్ధి ప్రచార వేదిక, మనపల్లె న్యాచురల్స్ OPC ప్రైవేట్ లిమిటెడ్, విశ్వనాథ్పూర్ విలేజ్, యాలాల్ మండల్, వికారాబాద్ డిస్ట్రిక్ట్. ఇది వచ్చేసి ఈ ఏరియాలో ఉందన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. అన్నీ అంటే న్యాచురల్గా ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఏంటి అని చెప్పేసి మొత్తం డీటెయిల్గా వీడియో ఉంది. యూ కెన్ వాచ్ అండ్ ఎంజాయ్ హియర్. చాలా బాగుంది. ఇక్కడ మొత్తం బేస్డ్ ఆన్ ఆర్గానిక్, లైక్ ఆర్గానిక్ ఫార్మ్స్ అన్నమాట. ఇదంతా ఒక 6 acres ఉంది ప్లస్ 5 acres, మొత్తం అరౌండ్ 11 acres ఆఫ్ ల్యాండ్ అంతా కూడా మేము ఆర్గానిక్ కల్టివేషన్ మాత్రమే చేస్తాము అని అంటున్నారు. సో రీసెంట్గా చిల్లీ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ అక్కడ చూసుకోవచ్చు మనము క్యారెట్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారు. అండ్ దెన్ కమింగ్ టు ఇక్కడికి వచ్చేసి ఇదంతా చిల్లీ చేసుకున్నారు అనమాట. ఇప్పుడు చిల్లీకి కంటిన్యూస్గా రేంజ్ ఉండడం వల్ల విల్ట్ రావడం, లేకపోతే డాంపింగ్ ఆఫ్ లాంటిది వచ్చేసింది. అండ్ ఆల్సో లైక్ టమాటాస్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేసే ప్లాన్లో ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి బెడ్స్ వేసుకున్నారు. ఓకే, మామిడి చెట్టు పెట్టినాము, అది అంత పెట్టు మామిడి చెట్లు ఉన్నాయి. దాని పక్కకు దానిమ్మ చెట్టు ఉన్నది, ఇది అరటి చెట్టు ఉన్నది. అరటి చెట్లలో జామ చెట్లు ఉన్నాయి. కానీ గడ్డి ఎక్కువైపోయింది, అంటే మా మనుషులు ఉండి కూడా గడ్డి కూడా పోస్తారు నాన్న. అవును ఉన్నాయి మాకు 10 వరకు. చిన్న చిన్న ట్రాక్టర్లు ఉంటాయి కదమ్మా, దాటితోనే ట్రాక్టర్ చిన్న టిల్లర్ ఉంది, మరి ఇంకా ట్రాక్టర్ ఉంది, ఇంకా చిన్న చిన్న మిషన్ అన్ని తెచ్చిండు, చూసిన అన్ని తెచ్చిండు. చేసేవాళ్ళు అదే వచ్చింది బాధ. ఈ బెండకాయ ఉండేది ఇడికే ఆవులని తినేసినాయి. నిన్న కొద్ది గడ్డి ఎక్కువ ఉన్నదని అన్ని ఒకటేసారి ఇట్లా తాడు పెట్టి కట్టేయండి. ఎక్కువ ఒక్కడే ఉన్నాడు పాపం. ఇప్పుడు అందరికి దిక్కలేసి తీసేసిన ఎవరు లేరు. ఏం చేస్తావు నాన్న, వాళ్ళ పని చేయకుండా ఉంటే వాళ్ళ
అట్లా అటు ఇగో ఏమైంది నాన్న ఇంత పెట్టు ఒక 30 వరకు నిమ్మ చెట్టు పెట్టినాం. దాంట్లో కూడా నీళ్ళు నిలబడుతున్నాయి. అవి ఏంది బాలాజే ఇంకటి ఏమంటారు కదా నారు పేరు నిమ్మ చెట్టుది. బాలాజీ వెరైటీ తీసుకొచ్చి అవి పెట్టినాం నాన్న. మరి వర్షం అక్కడికి వెళ్ళి అస్సలు చిగురేస్తుంది. ఎన్ని రోజులైందమ్మా పెట్టి అప్పుడు ఎండాకాలం పెట్టినాం అనుకోమన్నానా, అప్పుడు కొద్దిగా పెరిగినాయి. వర్షం ఎక్కగానే నుంచి పుల్లలే ఎండిపోతున్నాయి. బాగా పడుతున్నాయి. కింద బాగుంది కానీ పైన కొమ్మలు చిగురేస్తుంది. ఇది అదే లైన్ ఉంది ఆడికెళ్ళా 1 ఎకరం వరకు మొత్తం ఫెన్సింగ్ ఉంది చుట్టూ. నడవండి అట్లా చెప్పండి. ఇట్లేదండి ఇబ్బంది ఉంటే మీరు కూర్చోండి. నడవండి, నేను నాకు తిరుగుతూనే ఉంటా. Just go for natural for health. It's fine. టమాటా కొన్ని బెండకాయలకి వేడి మీద చేసుకున్నాం. ఇక డిఫరెంట్ ఉన్నాయి నిజంగానే. ఇది ఏ వెరైటీ అమ్మా బెండకాయ? ఏందో దాని పేరేమో బాబు చెప్తున్నాను. హే ఇట్స్ క్రేజీ. బాబు ఏం చేస్తాడమ్మా? నైస్. ఇక్కడ రెడ్ కలర్ చూడొచ్చు. ఎన్ని రోజులు గ్రీన్ కలర్ తీసుకొచ్చు. Trying for the non-chemical. Yeah. బెండకాయ ఆఫ్ చేసి క్రేజీ. బాగుంది. ఎట్లుంది? ఎట్లా అనిపిస్తుంది? నైసా? ఎట్లా అమ్ముతారమ్మా? బియ్యం ఉన్నాయి అమ్మతానికి మన దగ్గర. కానీ బియ్యం అమ్ముతాం, నూనె అమ్ముతాం. సో ఇక్కడ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఒక చిన్న ప్రాసెసింగ్ యూనిట్ టైప్ ఉంది. అది కూడా న్యాచురలే. దెర్ ఇస్ నో ఎనీ హెవీ మెషినరీ. ఐ విల్ షో యూ దాట్. అండ్ అమ్మనే ఓనర్ ఇక్కడ. అండ్ షీ టాకింగ్ వెల్. అండ్ హర్ రెసిపీ ఇట్స్ నైస్. చూడండి బియ్యం అయితే మంచిగా ఉంటాయి. అంటే తాండూరులో ఏరువాక కేంద్రం వాళ్ళకి ఏమన్నా సపోటా చెట్లు పెట్టినాము. చిన్న ఉన్నప్పుడు కాదు ఆయనదమ్మా. పువ్వు తెంపేయాలమ్మా, చెట్టు పెరగనియదు. మంచి చూసుకుంటా చేసుకుంటుంటే అవుతుంది. నాతో అవుతుంది నాన్న. మనుషులు ఉంటే పని అవుతుంది. అవునండి, కరెక్ట్. ఇట్లా పెరిగిన చెట్లు చెట్టు పెట్టి 6 నెలలు ఆయనని సైడ్ కూడా ఇట్లా ఇట్లా తిప్పియాలి. కానీ ఆయన ఇంటే కొట్టిండు, ఇక ఆపేసిండు. అంటే కొంచెం ఇక నల్ల భూమి కదా, కింద బురద బురద అవుతున్నట్టుంది. అందుకని నాకు పెళ్ళలు అయితే ఇబ్బంది అవుతుంది కదా. ఇంకొన్ని రోజులు కొంచెం నీళ్ళు గుంజుకోపోయినప్పుడు ఇది ఇట్లా టాక్టర్ తిప్పేటట్టు పెట్టినాం నాన్న. ఇట్లా నడుస్తుంది, ఇట్లా నడుస్తుంది. అమ్మ మనకి మీరు ఇట్లా గడ్డి కోయడానికి మంది లేరని అంటున్నారు కదా. సో ఏంటి అని అంటే ఒక మిషన్ టైపే ఉంటుంది. అదేంటి అని అంటే ఒక మంచి అది కూడా ఉంది. మరి ఉన్నప్పుడు ఎందుకు వాడట్లేరు? చెప్పండి. ఏంది ఇక పనికి రాదు ఇక గడ్డి. అచ్చా, ఆవులకు పెట్టుకోవడానికి పనికి రాదని అంటున్నారా? మనిషిని పెట్టి కొట్టిస్తే ఆయన కింద నుంచి కోస్తారు కాబట్టి ఆవులకు పెట్టుకోవచ్చు. బుక్ని అయిపోతుంది ఇక పౌడర్ పనికి రాదు. అవి అట్లా అవుతున్నాయి నాన్న చెట్లు. అవి ఫోటో తీసుకొని పోటీ దానికి ఏం పోయాలన్నది మీకు తెలుస్తుంది. ఈ జీవామృతం పోసిన అవును చేసిన అది కూడా అది పోయేవా, అది చాలా బెస్ట్. అవును జీవామృతం ఉంది, ఘన జీవామృతం తయారు చేసినాము. ఇంకేంది నాకు అది బియ్యం నీళ్ళు, చక్కెర, మరి పచ్చిపాలు, దాంతో ఒక మందు తయారు చేసిన. ఇంకా అది మన ఎగ్గుతోని దాంతో కూడా తయారు చేసిన ఎగ్గు నిమ్మరసం అది ఒకటి చేసిన. ఇంకేంది ఇది బెదరాకు ఉంటుంది కదా, దాంతో కూడా తయారు చేసి పెట్టిన. బెల్లం అది వేసి నేను యూట్యూబ్ చూస్తా కదా, దాంట్లో ఏది ఉన్నదో నా చేతైనా మాత్రం చేసి పెట్టినా. కానీ వేసే వాళ్ళే దిక్కులేరు. నేను మిషన్ పట్టుకుంటానా, నేను పోస్తానా, ఏం చేస్తాను నేను ఇక. సరే అమ్మా, మీరు ఒక పని చేయండి. అంటే మేము నంబర్ తీసుకొని వెళ్తాము, కావాల్సినప్పుడు మేము కాల్ చేస్తాం, మీరు కూడా కాల్ చేసి రండి. ఎందుకంటే మేము కూడా మీ దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే అనిపిస్తుంది మాకు మామూలు రైతులు ఎందుకంటే కెమికల్స్ వాడి స్ప్రేలు చేసుకున్నది చాలా కష్టం కదా. అందుకనే ఏంటి అని అంటే మేము ఇంతకు ముందు యాలాలు వెళ్ళినప్పుడు చూసినాము, అప్పుడు టైం లేకుండా ఆగలేము. మీరు నంబర్ తీసుకెళ్తాము, మీరు అంటే మేము కాల్ చేస్తాం, మీరు కూడా కాల్ చేయండి, మేము వస్తాము.
మీకు హెల్ప్ కావాలి, మేము పని చేసి పెడదాం, పర్లేదు మేము నేర్చుకుంటున్నాం కాబట్టి మేము చేసి పెడదాం. మా బాబుకి నేను మాట్లాడతా, ఆయన మీకు మాట్లాడతాడు. సరే మేము ఎట్లా, ఎందుకనంటే తక్కువ ఎక్కువ హెల్ప్ చేయడం కావాలి, దాంతో పాటు మేము పని కూడా నేర్చుకుంటాం కదా అన్నట్టు. ఎందుకనంటే ఇప్పుడు ఈ కాలంలో ఆర్గానిక్స్ ఇప్పుడు మేము నేర్చుకోవాలన్నా కాలేజ్లో కొంచెం ఆయన నిజం చెప్తున్నా, వడ్ల శివయ్య మాకే పంట రాదు చేతుకు, అన్ని చేస్తాం పోతుంది చేస్తుంది పోతుంది. ఆర్గానిక్ చేసినప్పుడు ఎమ్మటే రాదు కదా, రాదు నాన్న. అదే మరి అదే ధైర్యం చేస్తున్నాం, ఇక పెట్టుడే మాది కానీ తీసుడే ఏమీ లేదు. అదే వేరే వాళ్ళ పొలాలు అయితే ఏంది అంటే ఇప్పుడు చూడంగానే ఇంత గడ్డి అనిపించింది అనుకో, గడ్డి మందు కొట్టేస్తారు, అది మొత్తం మందు అయిపోతుంది. ఏంటి ఇప్పుడు ఇంత చేస్తున్నారు కాబట్టి ఇంత కష్టం ఉంది, పని చేసేటోళ్ళు. సరే మేము ఒక 2-3 నెలలు ఇక్కడే ఉంటాము, చూసుకుంటా నేను, చక్కచక్క నా పొలంలో పంట తీయండి, మీకు కూడా పని నేర్చుకున్నట్టు ఉంటుంది. ఇంకెవరైనా అడిగితే చెప్పడం. ఓకే, ఈ దానిమ్మ చెట్లు నేను మందు అన్ని తయారు చేసి అదే 4 నెలలు అనుకుంటున్నారు. ఒక చిన్న ఫోన్ చేయండి మాకు, మేము వచ్చి మీకు హెల్ప్ చేస్తాం, మాకేం వద్దు, ఎందుకంటే మాకు కూడా తెలవాలమ్మా, మాకు మీరేం ఇవ్వకండి. నేను బాబు నంబర్ ఇస్తాను, నేను సరే మాట్లాడండి, ఓకే అని రమ్మంటే రండి. పని మోస్తున్నది మా దగ్గర, పని లేదని లేదు, సాఫ్ చేసేది ఉంది, దీని చుట్టూ కుండీలు చేసేది ఉంది, ఎరువు వేసేది ఉంది, మందు పోసేది ఉంది, మీకు అంతా నేను హెల్ప్ చేస్తా, తినేది తాగేది మీతో మొత్తం చేస్తా. అది కాకుండా ఏంటి జీవామృతాలు ఇవన్నీ చేస్తామన్నారు కదా, అది చేసినప్పుడు పిలవండి మాకు, ఎందుకంటే అప్పుడు మాకు తెలుస్తాయి ఎట్లా చేస్తున్నారు మీరు. చెప్పండి, అది కావాలి, అది నేర్చుకుంటాం. దాంతో పాటు సరే ఈ మొత్తం అందరూ మంచిగా ఉండాలనే అందరి ఉద్దేశం ఉంది నాన్న, మనకి ఏం కష్టపడేది ఉంది, ఉన్న రోజులు ఆరోగ్యంగా ఉన్నాము, కలిసి ఉందాం, దానికి ఎక్కువ మన దగ్గర ఏముంది నాన్న. సంతోషం. అమ్మ తోట ఎన్ని ఎకరాలు ఉందమ్మా? ఇది 1-2 ఎకరాలు ఉంటుందా? 1 ఎకరంన్నరకు ఎక్కువ ఉండింది అన్న నాన్న. దీని కూడా మందు లేవు, ఏం లేవు, మన ఏరైనా వేయాలి కదా, మన ఏరు కూడా అందుతలేదు, అందరినీ మొత్తం తోట అంతా సాఫ్ చేసేసి కాళ్ళలు తీసి ఆ పిల్లలు తీసి ఇక్కడ పెట్టాలని అనుకుంటున్నాం, ఇంత పెట్టు లేకుంటే దీని మధ్యలో పెట్టాలని అనుకుంటున్నాము. ఒక్కొక్క చెట్టు కూర్చుంటే ఒక్కొక్క చెట్టు అయితే సరిపోతుంది, దీనికి ఒకటైతే సరిపోతుంది, మరీ ఎక్కువ కాకుండా. ఇది పారలు పట్టి మొత్తం తవ్వేసి ఒక్కొక్క చెట్టు పెట్టేయాలి. అది సిట్రస్ నిమ్మది వాటర్ స్టాగ్నేషన్ ఉందా? వాటర్ లేదా? ఇప్పుడు డ్రై అవుతుంది బాగా. ఇక్కడ స్టాగ్నేషన్ ఉందా? సో ఇదంతా కూడా లైక్ బ్లాక్ గ్రామ్, ఇది బ్లాక్ గ్రామ్ వేసుకున్నారు. ఈ బ్లాక్ గ్రామ్ అంతా కూడా మొత్తం అలాగే వేస్ట్ అయిపోయింది. పర్ఫెక్ట్ అంటే మేనేజ్మెంట్ లేదు అని అంటున్నారు, లేబర్స్కి కొంచెం డిమాండ్ ఎక్కువైంది అని అంటున్నారు. జీతకాలకే కూలీలకు కూడా పెడితే కూలి కూడా పడతలేదు. మోన తీరుగాన అంతే పెట్టి మిరప చెట్టు కలిపించిన 2000 అయింది, ఏముంది తెల్లారిపోయింది, అట్లా జరుగుతున్నది. రూట్ రాట్ మొన్ననే ట్రాక్టర్ కొట్టింది, నిన్న వర్షం చెట్లు ఉన్నాయి, చెట్ల పక్కన అసలు ఒక మొక్క అదే అంటున్నాయి. ఇన్ని రోజులు నీళ్ళు పడిపోయాయి కదా, అంటే మేము ఏమనుకున్నాం గడ్డి ఆపుతుందేమో నీళ్ళకి అన్నట్టు వదిలేసినాం. అయితే ఇది తర్వాత తీసినా పర్లేదమ్మా, ఇప్పుడు మనం అది పాదులు తవ్వుకుంటాం కదా మనం, అట్లా పాదులు తవ్విస్తే ఏంటి అని అంటే అక్కడ ఏంటి నీళ్ళున్నా మనం తీసేయవచ్చు. అది కొంచెం చూసుకోవాలి, చుట్టుపక్కల ఉంటే పర్లేదు కానీ అది దాని మీదనే డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఇంత జానడు మట్టి వేయాలనిపిస్తుంది చెట్టు చుట్టూ. అదే ఒక రింగ్ లాగా చేసి మట్టి నింపేస్తే అది ఎక్కువ ఇట్లా రానియదు లోపలికి, నీళ్ళు రానియకుండా దూరం ఉంచుతుంది కాబట్టి కింద. అసలు ఏమైంది అని అంటే కింద చెట్టు వేర్ల నుంచి చచ్చిపోతూ వస్తుంది. వేర్ల నుంచి చావడంతో పాటు ఏమైందంటే కరెక్ట్ గా దానికి అంటే పోషకాలు ఏవైతే వేస్తురో అవి అందట్లేవు, పై నుంచి కిందికి చేస్తుంది. కింద చెట్టు జీవం ఉంది, ఇందాక చూసా తోలు తీసే ఉంది,
అవును కానీ ఆ పైనుంచి చచ్చు అంటే చనిపోతుంది కాబట్టి కింది వరకే మంచిగా ఉంది నాన్న పైకి పోయింది గాడి వరకు మంచిగా ఉంది అది నేను కటింగ్ చేయాల కట్ చేసేసి చుట్టూ కుందిలాగా చేసి ఎరువు వేయాలని అనుకుంటున్నా ఎరువు అంటే మనము మంచి మట్టి తేవాలి అడుగులోకి వెళ్ళి మట్టి తెచ్చి మట్టిలో ఆమోదం కలపాలి ఆమోదము కోడిగుడ్డు వేసి ఆమోదం కలిపితే నీళ్ళు అయిపోతుంది మట్టిలో కలిపి ఒక్కొక్క చెట్టుకి ఇంత వేయాలి అది చేసినా నేను ఏమైందంటే పెసర్లు మినిమల్ వేసినాం కదా నాన్న దానికి ఏం చేసినాము అది మన చెట్ల కింద మట్టి మారి ఇంకేంది కుసుమ నీళ్ళు ఇంకా ఇది అది మన పేడ కాదు ఇది నువ్వుల పిండి మరి ఆవు మూత్రం ఇన్ని కలిపి పౌరం చేసినాం ఏం నానా పెసర అంటే ఏమంటావు పెసర మిని వీడికి వచ్చింది గడ్డి అయితే లేదా మెరిసింది తింటే దన తినేసినాయి ఆవులు కానీ వర్షం ఎక్కువ వచ్చిపోయింది గజ్జ కాస కూర్చుంది దాన్ని మస్తు గుణం వస్తుంది వర్షాలు బాగా వీడ్స్ బాగా లేచినారు ఎంత చేసిన తర్వాత కూడా వీడ్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి అంటే ఇది వేసుకున్న కాడికి ఏంటంటే మన దగ్గర ఉన్నది నల్ల భూమి కదమ్మా అందుకనంటే నీళ్ళు ఎక్కువగా ఉంటున్నాయి అందుకు అది దానికి కావాల్సిన పోషకాలు తీసుకోలేకపోతుంది చెట్టు అందుకనే పైనుంచి వాడిపోతుంది అది ఉంది కదా మా టిల్లర్ ఉంది ఇట్లా వరాల కొండ మధ్య పెద్ద పెద్ద చెట్లు తెచ్చి పెట్టినాం నాన్న అవి కూడా ఇక దాన్ని కూడా ఫెయిల్ అయినాం మీరు సక్సెస్ నడిపిస్తున్నారమ్మా మీరు నేను కింద పని చేయడానికి లేదు కానీ ఇంత చేసినా కానీ నడిపిస్తున్నారంటే చిగురు వస్తాయి ఏంటంటే కొంచెం టైం పట్టిద్దమ్మా నిమ్మకాయకి అదే అంటే నాకు ఇది ఎండిపోయిన కట్టెలను ఇరగొట్టేసి కట్ చేసేసి మా దగ్గర కట్ చేసే మిషన్ ఉంది పెద్ద కొమ్మ తీసే మిషన్ ఉంది అది తేంది ఏది లేదు అన్ని తెచ్చిపెట్టినారు వరాల కొండ ఇట్లా గడ్డి ఉండే చెట్లు పెరగడం కష్టం అదే కదా బాబా అంటున్నాడు అడవిలాగా అట్లనే ఉందనమ్మా పెరగని అడవిలాగా అట్లనే ఉండని అంటున్నారా పాపం ఇదిగో ఈ గడ్డి పెంచినాము మన ఆవుల కోసమా ఓకే 2 రకాల తప్ప తెచ్చింది అదే గడ్డి ముందరది పెట్టినాం నాన్న అది పోయింది కొంచెం గంత పెరిగింది ఇదంతా పోయింది ఇదంతా సన్నం గడ్డి ఆవుల గురించి నాటేపించడం సన్నగడ్డి మొత్తం నాటే ఆడికెళ్ళి 1 ఎకరం ఉంది ఓకే ఫాడర్ గ్రాస్ సరే చూద్దాం అయ్యో పర్లేదమ్మా పోదాం పండి ఫాడర్ గ్రాస్ గడ్డి ఏంటి అంటే సాల్టీ ఉంటుంది బాగా తింటాయి కదా నిన్న ఆవులు వచ్చేసినాయి లేకుండా నిలువుగా మంచిగా ఉండేవారు ఇలాగా ఆవులు నిన్న వదిలిండు కొద్దిగా పాపం ఒక్కడే పోయేటం చేతగాక మొత్తం తిరిగి తొక్కినాయి బాగా పైన తిన్నాయి ఆడదినాది మన ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్ వెళ్తే మేము 100 రకాలు పెట్టాను సరేసానా బాబా గడ్డి మీద కాలు పెట్టండి అంటే కాలం పట్టుకోండి నాకు తెలుగు సరిగా రాదు తప్పు అసలు జస్ట్ గో విత్ న్యాచురల్స్ ఏంటి అని అంటే కంపేర్ టు అదర్ క్రాప్స్ స్పేసింగ్ మంచిగా చేయడం వల్ల ఏంటి అని అంటే టిల్లర్స్ అనేవి చాలా హెవీగా వచ్చాయి ఆ రావడం ఏంటి అని అంటే మనకి టిల్లర్స్ ఎక్కువ వస్తే ఈల్డ్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దాంట్లో ఏం వేశారు న్యాచురల్ జస్ట్ మజ్జిగ దాంతోపాటు ఆ గోమూత్రం ఏదైతే ఉందో అవి మిక్స్ చేసుకొని వేసుకున్నామని అన్నారు సో పేరు బాబు తెలుసున్నాను సన్నం ఉంటాయి అచ్చా మా సారం చేస్తున్నారు మనం తినే బియ్యం తింటలేరు వాళ్ళ సన్నం కావాలంటే సన్నం బియ్యం తెచ్చింది ఇవి అరగని బియ్యం వడ్లే కానీ సన్నం తెచ్చింది బాగుంది నైస్ ఇట్స్ మై బ్లూయింగ్ యాక్చువల్లీ పర్ఫెక్ట్గా ఉంది స్పేసింగ్ ఎక్కువ వేయడం వల్ల టిల్లర్స్ అనేవి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అండ్ సూపర్ యాక్చువల్లీ వెరైటీ తెలుసుకోవాలి ఫామ్ పౌండ్సా ఈ చెట్లని మనం వచ్చిన తర్వాత పెట్టినాం చాలా తీరుగా పెరుగుతాయి చెట్లు ఉసిరి చెట్లు మన కొబ్బరి చెట్టు తేగు చెట్టు స్ట్రాంగ్ రా కాపాడుతుంటాయి మన చేతన మాత్రం మనం చేసుకోవాలి మనం ఇల్లు మాత్రం మనం చేసుకోవాలి అన్నట్టు మా బాబు
సూపర్ నిజంగా చాలా ఒక అడిగితే కట్టిండు మా జిట్టగాడు కూర్చొని ఏమన్నా చూడడానికి అందరు పని చేస్తారు కదా చూసుకుంటూ ఉంటారు ఇంకా డైరెక్ట్ ఇక తిరగాల్సిన అవసరం లేదు. ఎవరు నించున్నారు ఎవరు కూర్చున్నారు అండ్ డైరెక్ట్ గా కనిపించేస్తుంది ఇంకా. మరి ఇది గడ్డి నాటేసిన ఇది అదే ఆవుల కోసం. ఆవుల గురించి గడ్డి ఆవుల గురించి జీనుగానా ఏమంటారు నాన్న దీని పేరు? ఇది జీనుగా కాదమ్మా, ఇది అది జీనుగా. అవును దీని పేరు ఏమంటారు నాన్న? తీయమంది నాన్న పుల్ల, నువ్వు నోట్ వేసుకొని చూడు, చెరుకులాగా తీయమంది. ఇది అవును సకారం కదరా, సకారం స్పీసీస్ అంట ఇది. బయటకు ఏదో ఉంటుంది దీని పేరు. బాబు తెలుసు దాని పేరు. బాబు ఉంటాడు, ఇది ఏమన్నా అంటారు అంటే ఉంటుంది అన్నట్టు. చాలా మంచిగా తింటాయి ఆవులు. చాలా ఇష్టం. ఏంటనంటే ఆకు దాని కాండం ఉంటుంది కదా, అది కొంచెము మనకి సాల్టీగా ఉంటుందిరా, ఉప్పు ఉంటుంది, చాలా లైక్ చేస్తాయి. దాంతో పాటు మనకి పాలు కూడా చాలా ఇస్తాయి ఆవులు. అంటే కొన్ని ఉంటాయి కదమ్మా, మాకు కూడా తెలుసు, ఇష్టంతో తింటాయి. ఇంకోటి ఏంటంటే ఆవు కూడా మంచిగా వస్తుంది, పాలు బాగా వస్తాయి. మొత్తం ఎన్ని బోర్లు ఉన్నాయమ్మా మన పొలంలో ఇప్పుడు? అచ్చా, అంటే అక్కడ నీళ్లు సరిగా రావట్లేదేమో కదా. అప్పుడు పొలం అమ్మిన వాళ్ళు చేతి బోర్ వేసింటారంట 4 బోర్లు. ఇక అప్పుడు బోర్లు ఇంటి వేస్తుంది నీళ్ళు సరిపోతుంది ఈ పొలంకి. అప్పుడు మన పంపు కూరతలు కొట్టేవాళ్ళు చేతితోనే నీళ్ళు వస్తుంది, ఇట్లా మిషన్ హోల్ వేసేవాళ్ళు కారు. అది 30-40 అడుగులకు నీళ్ళు వస్తుంది అప్పట్లో. అప్పుడు వస్తుంది. చేతి బోర్లు అంటే మనుషులే చేతితోనే బొక్కలు కిందికి బొక్క వేస్తారు ఇక కిందికి. ఒక కూరాన్ని ఉంటుంది ఇంత పొడుగు, మా నాన్న వాళ్ళు అలా వేసేవాళ్ళు. అటువంటి పిల్లలు మా తమ్ముడు తెల్లదాకా 4 బోర్లు వేస్తుంది. 30 ఫీట్లు కిందికి. క్రేజీరా. ఇక్కడ ఒక కాంపౌండ్ ఉంది, దాని ఇక్కడ బోర్, వాటర్ షెడ్. అమ్మ మనము ఎరువులు అంటే ఏం వేసుకుంటారమ్మా? ఆవు పేడ ఒకటి, ఆవు మూత్రము, బెల్లము. అంటే ఇప్పుడు వేరే పంట ఏదైనా చెట్లకి మనకి వర్మి కాంపోస్ట్ అని దొరుకుతుంది కదా, అది కూడా న్యాచురల్స్. బయటికి అసలు ఏం తీసుకోరా? మా ఇంట్లోనే తయారు చేసింది. ఓకే, ఇంట్లో తయారు చేసిందే వేసుకుంటారు ఇంకా. ఓకే, బాగుంది యాక్చువల్గా చెప్పాలని అంటే. యాపపిండి తెప్పిస్తాం అనుకున్నానా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు చేస్తారా మళ్ళీ కొత్తగా? అంటే మేము చూస్తాము ఎట్లా చేస్తారా, అడిగాము రమ్మనండి. మీరు చెప్పండి, నాకు అడిగి ఉంది, నేను చేస్తా, చేపిస్తానంటుంది. సో లెర్నింగ్ బై డూయింగ్. నో రాజు, లెర్నింగ్ బై డూయింగ్. మీరు నాతో కలిసి రండి, మీకు కొన్ని తెలిసిన మీరు చెప్తారు, నాకు తెలిసి నేను చెప్తాను. అదే మేము అన్నాము అమ్మతో, అప్పుడు రెడీ ఉన్నా నేను కూడా. వద్దాం, వర్క్ నేర్చుకుంటాము, హెల్ప్ కూడా చేసినట్టు ఉంటుంది కదా. మనమే మీరు వస్తా ఇక్కడ రూమ్ మంచిగా సాఫ్ చేపిస్తా, ఫ్యాన్ పెట్టిస్తా. అంటే ఆల్రెడీ ఇక్కడ రాఘవాపురం ఉంది కదా, అక్కడే ఉంటున్నాం మేము. అంటే అక్కడ పని నేర్చుకుంటాం, చూస్తాం, అంత నేర్చుకుంటాము, మీకు హెల్ప్ చేస్తాము, మేము చేస్తాము, అన్ని అందరం కలిసి చేసుకున్నాం మనము. మాట్లాడిన తర్వాత ఆయన ఏం చెప్తాడో ఆయన కట్టండి. ఇవి ఇది ఒక గుంత తవ్వించినాము, అది ఒక గుంత తవ్వించినాము చెప్పాడు. అంటే మనకు ఇక్కడ నీళ్ళుంటే నీళ్ళ కాపాడు. బాగుందా? ఇట్లా ఏం రోగం రావట్లేదు? ఏం లేదు నాన్న, ఇప్పటికైతే దేవుడు మంచిగా ఉంటుంది. పంట ఏం లేదు, కానీ అవతల పంట కొంచెం ఇబ్బంది. అంటే ఏమైనా రోగాలు రావడం అయితే రాలేదా? పర్ఫెక్ట్ స్ప్రేయింగ్ ఉంది. పంట పండించి నుంచి మాకు వరికి రోగం రాలేదు. మొత్తం స్టార్టింగ్ నుంచి అక్కడ ఇక్కడ 4 సంవత్సరాల వస్తాయిలే కంది కదా. 4 సంవత్సరాల క్రితం ఏం చేసేటప్పుడు ఒక 2 సంవత్సరాలు అయితే కట్టని బాగుండే, కొద్దిగా నాటేసుకుంటుంటే ఏదో చేస్తున్నాము. 3 సంవత్సరాల నుంచి మంచిగా వరి నాటుతున్నాం అనుకున్నాను. అంటే ఆర్గానిక్ చేయకముందు ఏం చేస్తుండే వాళ్ళమ్మా? వాళ్ళు ఇంట్లో ఏం చేసింటారు, ఈ పొలంలో పంటనే రాకుండా అంట నాన్న. అవునా? మొత్తం మంది పిల్లలు క్రికెట్ ఆడేవాళ్ళంట, బర్రెలు కూర్చుండేవా, పంటనే లేకుండా అంట. 10 ఓర్లు వేసిండ్రంట, కానీ నీళ్ళు రాలేదంట, ఎవరికి నీళ్ళు పడలేదంట వాళ్ళకి.
మా బాబు బోరేసేటప్పుడు అందరు నవ్వింటారంటే ఈ ఊరోళ్ళు. అసలు ఇప్పటి వరకు పోరైనా ఇప్పుడు పడుతుందా అన్నట్టు అనుకున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ బోరేస్తుంది నాకు నీళ్ళు పడతాయి అన్నట్టు అందరు గుంపుగా నిలబడిపోయింటారంట మంది. ఇలా అదృష్టం బాగుంది వచ్చేసింది. అది ఎన్ని ఫీట్లకు పడ్డదమ్మా బోరు? ఏమో నాన్న అంతా నాకు తెలియదు. ఉండినా 200 ఉంది, 150, 200 పైన ఉండినారా శంకంపు బ్లూ కలర్ కూడా ఉంది ఉంది ఆడ. దాంతో చాలా చేసుకున్నారు. అవునవును చాలా మంచిది. ఏం చేసుకొని తాగుతారా? టీయా? హాట్ వాటర్లో వేస్తే అదే డిజైన్ ఇది కదా, పిగ్మెంట్ బయటికి వచ్చేస్తుందా? ట్రై చేద్దాం అయితే. డైల్యూట్ అయిపోతుంది. ఇన్స్టాగ్రామ్ సారీ బ్రో, ఐఎమ్ నాట్ యూజర్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్. ఓకే ఇది వచ్చేసి తాటి కట్టలు తెప్పించిండు. ఆడ కంక్రమాన్ని పోసిండు కదా, ఆడ ఏదో ఇల్లు కడతాడన్న మట్టికి. అచ్చా షెడ్ టైప్ కట్టిస్తారేమో కదా, తాటి కట్టెలా ఇవన్నీ? ఓకే బార్డర్ పెట్టిండు 4 మూలలు. ఎన్ని రోజులు అవుతుందమ్మా వేసి? ఏది గివి పెట్టా ఇది ఇది 2 నెలల పంట, 40 రోజులు అయింది. 50 రోజులు ఇంకా 4 నెలలు 6 నెలల పంట. కంది 6 నెలల పంట వస్తుంది. బ్యాంబూ కూడా వేసుకున్నారు. అండ్ ఫైనలీ ఒక 6 acres ల్యాండ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ వేసుకున్నారు. దాంట్లో మ్యాంగో ఉంది, సిట్రస్ ఉంది, అన్ని పొమగ్రానేట్ కూడా ఉంది. దెన్ ఈ ఏరియా వచ్చేసి రెడ్ గ్రామ్ అండ్ అవతల వచ్చేసి ప్యాడీ వేసుకున్నారు. 2 వాటర్ షెడ్స్ ఉన్నాయి, ఐ మీన్ డగ్ వెల్స్ ఉన్నాయి. దెన్ కమింగ్ టు ఇది వచ్చేసి మనకి తోట ఉంది. లెట్ మీ షో యూ, లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్. దీంట్లో ఏంటి అని అంటే గువావా ప్లస్ బనానా 2 కలిపి వేసుకున్నారు. దాంతోపాటు మనకి బార్డర్స్కి లైక్ యూ కెన్ వాచ్ దట్ దేర్ ఈజ్ కోకోనట్ ఉంది. నైస్, బాగుంది. ఆర్గానిక్స్ మెయింటైన్ చేయడం కూడా అంత ఈజీ కాదు, బట్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అమ్మమ్మ, షీ ఈజ్ వెరీ బోల్డ్ లేడీ, ఐ కెన్ సే దట్. వాళ్ళు ఎక్కువ నీళ్ళు పెట్టేసి దాని అందరం పగిలిపోయినాయి. సిస్టమ్తో చేయలేరు, చేసే వాళ్ళు లేరు మా దగ్గర. డైరెక్ట్ పెట్టేస్తే ఇంకా పైపులే పగిలిపోయినాయి. ఆల్రెడీ అక్కడ ఉన్న డ్రిప్స్ పెట్టుకున్నారు కానీ దాని పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ లేదు. తెచ్చింది. ఓకే, ఇది మనం ఏమంటున్నాం, ఈ గడ్డలు కింది తీసి అక్కడ జాగా ఖాళీ కదా మామిడి ఇవి చెట్ల మన నిమ్మ చెట్ల పెట్టి. అది ఏంటి అని అంటే ఇప్పుడు మన గడ్డి మొత్తం తీయించేసి జస్ట్ ఫస్ట్ పాదు లెక్క చేసుకొని దాంట్లో గడ్డి రాకుండా చూసుకుంటే చాలు. ఎందుకనంటే మనకు చెట్టు దగ్గర గడ్డి ఉంటే ఏంటి అని అంటే నీళ్ళు బాగా మనం వేసుకున్న పడినా ఇంకుతాయి. లోపల ఏంటి అని అంటే కింద వేరు స్టేజ్లో ఏంటంటే ఖరాబ్ చేస్తాయి, నల్లగా అయిపోయి పైన చెట్టు ఎదగదు. ఇందాక మీరు గెలలు రావట్లేదు ఎందుకు బాబు అని అడుగుతున్నారు. సో అది కొంచెం లేకుండా చూసుకుంటే ఏంటి అని అంటే మనకు తక్కువ అవుతుంది అనమాట. చెట్టు ఎదుగుదల వస్తుంది. కరెక్ట్ ఎదిగినప్పుడు కొంచెం నీళ్ళు ఆపేసుకున్నాం అనుకోండి, అప్పుడు గెల వచ్చే ఛాన్స్ ఉంటుంది మనకి. అవునవును, పచ్చగా ఉండాల్సింది కొంచెం ఇప్పుడు కనిపిస్తుంది, సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి చెట్లలో కూడా. కానీ ఏంటి అని అంటే ఇప్పుడు మనం అక్కడ 2 చెట్లు చూసుకుంటే తీగ ఉంది. ఆ తీగ ఏంటంటే చెట్టును ఎదగనీయదు. అది ఎదగనీయనప్పుడు మనం ఏం చేసినా ఎంత చేసినా లాభం లేకుండా పోతుంది కదా మమ్మ. అది కొంచెం చూసుకోవాలి మనము. గడ్డి తీసారు, గడ్డి తీసే చెట్లు నీట్ గా చేస్తే 2 చెట్లు లేవా ఆడదాకా తీసిండ్రు పాపం. మొన్న వాళ్ళ 2 ఆడవాళ్ళు ఆడదాకా ఒక 2 కూడా ఊరికి వెళ్ళిండ్రు. వాళ్ళు వాళ్ళతో పెట్టిస్తున్న ఆవులకు గడ్డి అయిపోయి పప్పు కొయ్యండి అంటే పాపం వాళ్ళ 2 ఆడవాళ్ళకి వస్తున్నారు. అట్లా మగవాళ్ళు ఒక కోస కూడా గడ్డి కొయ్యలేదు. 3-4 ఉండి కూడా బెస్ట్ చేసిండ్రు. 4 ఉండి కూడా పని చేయకుండా చేయలేదు నాన్న. చాలా నాకైతే ఏర్పచ్చింది. జామకాయ
పూత వస్తే ఏంటనంటే కాయ వస్తుంది. కాయ వస్తే మనకు చెట్టు ఎదగదు. మనకు కావాల్సినంత పర్ఫెక్ట్గా దానికి ఏంటి అనంటే దిగుబడి రాకుండా పోతుంది. అది కొంచెం చూసుకోండి మీరు. మనం ఏంటనంటే జామకాయలు వస్తున్నాయి కదా తినొచ్చు కదా అనుకుంటే అన్నట్టు ఉంటుంది. ఓకే 3 సంవత్సరాలు పెట్టి ఇప్పుడు కట్ చేస్తూనే ఉన్నాడు. ఇంత ఉన్నాయి లేకుండా ఏ ఎక్కువ పెరుగుతుంది. వచ్చినప్పుడల్లా కట్ చేస్తాడు. కోసిన గడ్డి తీసుకోపోతుంది నాన్న. అట్లనే వదిలేసినారు. అట్లనే వదిలేసింది. చూసానా ఇంత మంచి గడ్డి అంటే వదిలేసింది. పనిచేసే మనుషులు కూడా అట్లానే ఆడవాళ్ళు ఎండలో కోసి ఏం లాభమైంది? అదే కదా, వాళ్ళకి పైసలు ఇచ్చి వేస్ట్, ఎండలో కోపిచ్చి వేస్ట్. నాకు బాగా అనిపిస్తుంది. ఇదేం చాలా గడ్డి ఉన్నది నాన్న. ఈ గడ్డి అక్కడికి వెళ్ళి చెట్లు పెరగమంటే అక్కడికి పెరుగుతాయి. గడ్డి మనిషిలోతో అయ్యింది, దాన్ని ఏం చేస్తాం మనం? గుమ్మడి తీగలు వేసినాం. దీన్ని కూడా అదే గింతే ఉండే నాన్న తీగ. మన కుసుమ పాలు అవి కోసి ఇంత తీగ వెదిగింది. పూలు కూడా వచ్చినాయి కదా మనకి. దీనికి ఒక పందిరి వేస్తే వస్తుంది అంటే మనం చేసి దిక్కులేక ఇది ఎదరు చెట్లు పెట్టినది. ఇంకా 4 మూలలు పెట్టింది. కొన్ని చేద్దాం. ఇంకా 3 నెలలు ఉంటాయి కదా, చేసేద్దాం. రేపు పొద్దుగా చేసేద్దాం. చెప్పు సాయి, రేపు చేసేద్దాం. అమ్మా అప్పుడు మీకు ఏది ఆలోచన చెట్టు ఎక్కడి నుంచి పెరుగుతుంది? అంత పెద్ద పెద్ద పెరిగిన చెట్టు కూడా ఇంకా దానికి పెరగడానికి రాకుండా అవుతుంది. అది ఎలాగో మనకు మంచి అంటే ఏంటి చిక్కుడుకాయ లాంటిది తీగ కాబట్టి. ఓకే వెంపలి. సో ఇది వచ్చేసి కొలకేషియా. కెన్ వాచ్. ఇక్కడ చెట్లు ఉన్నాయి, ఐ మీన్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇట్స్ క్రేజీ. ఇవాళ దగ్గరికి వచ్చినామా లేదా? అంతే కదా, డబ్బులు తేడానే లేదు. కరెక్ట్, వాళ్ళకి తెలుస్తలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత అది కరెక్ట్ ఆర్గానిక్ స్టేజ్లో ఉంటే మనకి సర్టిఫికేట్ ఆల్రెడీ ఇచ్చే ఉంటుంది. దాని గురించి మీకు తెలిసే ఉంటుంది. దానికి వాళ్ళు కిలో 40 రూపాయలు అమ్మితే మనం ఈజీగా 120 రూపాయలకి వెళ్తుంది. 3 రెట్లు వస్తాయి కదా మనకి. మంచి ఫుడ్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా దానికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. అది అర్థం చేసుకోవాలి మనుషులు. ఇంకోటి ఏంటంటే అందరికీ తొందరగా పంట వచ్చేయాలి, ఎక్కువ రావాలి అని దాంతో ఆలోచనలతో ఏంటంటే మనుషుల యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించట్లేదు. ఫస్ట్ అది ఆలోచించాలి. అది వాళ్ళకి ఇప్పుడు ఆరోగ్యం ఉంటేనే మీరు 4 రోజులు ఆరోగ్యంగా బతుకుతారు. మాది అయితే అయిపోయింది. మీది ఉంది, ఇప్పుడు మీ పిల్లలది మీది. అవునా కదా? పెళ్లి కాలం మా పిల్లలు మంచి చూడాలంటే మీరు మంచిగా తినాలి. మీ ఏజ్కి మేము వచ్చేసరికి మీలా ఉండాలంటే ఇప్పుడు మంచిగా తినాలి. మీ ఏజ్కి మేము వెళ్ళినప్పుడు మీలా తిరగలేము. ఇట్లా మొత్తం కష్టం, చాలా కష్టం. తిరగాలంటే ఇప్పుడు ఇట్లా తినాలి. మంచిగా తినాలి. మా నాన్న మొన్న సచ్చిన నాన్న 2 ఏళ్ళు తక్కువ 100 సంవత్సరాలకు మొత్తం ఆయన తిరుక్కుంటూనే ఉంటుండే, పండు ఉండకుండా. అక్కడికి వెళ్దామమ్మా మనం. షెడ్లో ఏముందమ్మా? ఆవుల గురించి ఆవుల కోసమే కట్టించుకున్నాను. వర్కర్లకు రూమ్లు కట్టించిన. అచ్చా, వర్కర్లు ఉండడం కట్టించిన వాళ్ళకి అన్ని చేసిండు. లేదు ఆయన అన్ని చేసిన తర్వాత కూడా మనుషులు చాలా అంటే వామ్మో ఇంత దారుణంగా తయారయ్యారు. చాలా దారుణం ఉన్నారు నాన్న. మనుషులు దారుణం అనుకారు. వాళ్ళకి రోజు పాలు, మీరు కూరగాయలు పండించుకోండి, మీరు తినండి, మాకు అమ్మేది లేదు, తినండి చేయండి. బియ్యం కూడా ఇస్తాం నాన్న. కానీ వాళ్ళు చాలా పేదం అయిపోయినారు నాన్న. నాకు కష్టం వచ్చింది నాన్న. నువ్వేమన్నాను అయితే ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఆయన అంటాడు ఇదే ఊరోడావు, మనమే చేసుకుందాం అమ్మ, పని ఉన్నప్పుడు పని వాళ్ళకి పెట్టుకుందాము. ఎవరు వద్దామా, నేను ఎత్తి ఖరాబ్ అవుతుంది, నాకు కూడా నేను చేస్తే నేను చెయ్యాలి, లేకపోతే వాళ్ళు చేస్తలేరు కదా వద్దంటున్నాడు వాడు. ఇక అంటే ఆయన కూడా అర్థమవుతుంది కదా, ఎన్ని పైసలు ఇస్తున్నారు అయినా కూడా చేయట్లేరు అని చెప్పేసి. అదే అర్థమై ఆయన డైరెక్ట్ ఆయననే అంటున్నారు. అంటే ఆయనకు అంత అర్థమైంది, ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు అది కూడా అర్థం చేసుకోకుండా వీళ్ళు ఇట్లా ఉంటున్నారు ఏంది అన్నట్టు. ఇది ఒక జంటకు అది ఒక జంటకు 2 రూమ్లు చేసి ఇచ్చినా కూడా ఇంకా బాత్రూమ్లు ఇంకా వాళ్ళు కొట్లాడుకుంటారని ఎవరిది వాళ్ళకి సపరేట్ బాత్రూమ్స్ కూడా కట్టేసి ఇచ్చినారు.
2000 దానా తీసుకొచ్చి పెడతారా ఇప్పుడు దాంట్లో? ఇంత ఎర్ర ఉప్పు వేస్తాము. ఓకే. రోజు ఇంత ఎర్ర ఉప్పు పెట్టేస్తాం అది తినడానికి. హెల్తీగా ఉంటాయి ఎర్ర ఉప్పు, ప్రోటీన్, మంచి ప్రోటీన్ కంటెంట్. కట్ చేసుకోవడం, గడ్డి కట్ చేసుకోవడానికి. దానికోసం కూడా దీనికి ఉంది. ఏదానికి చెల్లిని కూడా ఉన్నాయి. చేసేవాళ్ళు లేక గంట పైన ఆగిపోతుంది పని. ఇక్కడ ఫ్యాన్ కూడా ఉంది. ఆ ఫ్యాన్ అన్ని తీసేసి వాళ్ళు జిరగారు తీసుకో రూమ్లో పెట్టుకున్నారు. ఒకలాగా దాని లోపల ఇరుక్కోపోతే నేనే అది పలగొట్టి తీయమన్న తీయదని కూడా వాళ్ళకి తెలుస్తలేదు. పలగొట్టండి బాబా అంటే అప్పుడు పలగొట్టి ఆవు మూత్ర మీరు కాలకుండా బయట డైరెక్ట్ లీటర్ అంటే క్లోజ్, ఇంత క్లోజ్ ఉండకూడదు. గాలి గాలి ఉంది నాన్న ఈరోజు ఫ్యాన్ తీసుకుని పశువుల కట్టు కట్టినాము. క్లోజ్ షేప్ చేసుకున్నారు. ఏమైనా స్టోర్ హౌస్ దాకా పనికి వస్తుందిరా. రాత్రి పూట వీళ్ళు కట్టాము, పొద్దున్న కాడ ఉంటాయి. ఇంకోటి దోమలు అవి ఇవి రాకుండా ఉండడానికి మంచిగా ఉంటుంది. ఆ ఫ్యాన్ కూడా తెచ్చిండు పైన పెట్టేది. అవి కూడా ఉన్నాయి. కరోండానా మొత్తం పోసేమంటే పోస్తలేదు. ఇటు అట్లా ఎట్లా కొంచెం నానబెట్టింది మిగిలిపోయింది. అట్లా ఇది నాకు ఎత్తగా నేను తీస్తాను. అట్లనే ఉంది. ఇది పోసేయాలి కదా. పోసేసి ఇంకా వేరే మంచి తాజా మందు కలిపితే మంచిది కదా. ఇప్పుడు వారం 15 రోజులు దాంట్లో ఏంటదమ్మా? కుసుమపిండి మట్టి, కుసుమపిండి మట్టి ఇంకా పల్లి పిండి 2 రకాలు. అక్కడ ఆపడం ఇక్కడ పైన ఇది కూడా దున్నెట్టే నాన్న. ఇది హెచ్తో స్టార్ట్ అవుతుంది రంగు. పర్ఫెక్ట్ స్పేసింగ్ ఉంది. అది వేరే వేరే ఉంది. ఇది కూడా ఉన్నది. ఇది కూడా దున్నేది మన కూరగాయలు. వరి పొలంలో రా. ఈడ డోంట్ ట్రై ఇట్ హియర్. సాయిల్ లూజ్. అంతే 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 అంతేరా. కవర్. సో దీంట్లో వచ్చేసి కుసుమ మట్టి అండ్ దెన్ కమింగ్ టు ఏవైతే గ్రౌండ్ నట్ కేక్ ఉంటుందో అది మిక్స్ చేసుకున్నారంట. దెన్ ఇక్కడ కూడా ఒక డ్రమ్లో మిక్స్ చేసుకున్నారు. జస్ట్ లైక్ ఆర్గానిక్ థింగ్స్. ఇట్స్ క్రేజీ బ్రో. ఫర్ హెల్త్, ఫర్ లైఫ్స్. అచ్చా, ఇప్పుడు అందరూ మిషన్ల మీద పడి ఏడుస్తున్నప్పుడు మనకి చేయాలంటే 40 కిలో పడుతుంది ఒక్కొక్క గానుగకు. ఒక్కొక్క బ్యాచ్ కు 40 కిలో 40 కిలోల ఎత్తు మనం దాని నుంచి నూనె తీసుకోవచ్చు. దానికి అంతే పడుతుంది, దీనికి అంతే పడుతుంది. దీన్ని మనం కింద డిగ్ చేసేసి కింద వేసేసుకున్నాం. అక్కడ వరకు పెట్టారు కదా, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నారు కదా అక్కడ. చేసిండు అదే 2 నడిపించిండు. కానీ దానికి రోగాలు చేసిండ్రు అని చేస్తలేదు వాళ్ళు. ఎంత అయిందమ్మా చేపియడానికి ఇది? అంటే కాశీ నుంచి చేసిండు. కాశీ రామేశ్వరం వెళ్ళిండు. అచ్చా, కాశీ వెళ్ళిన రామేశ్వరం. ఇంకొక మన మందు కొట్టేది ఇంకొక మిషన్ ఉంది. చెట్టు పెట్టిన కానీ చేసేవాళ్ళు దిక్కులేరు నాన్న. ఏం చేస్తున్నావు? నేను ఒక ఏం చేస్తాను. మేము వస్తాంలేండి అమ్మమ్మ, పర్లేదు. అంటే మీకు ఇబ్బంది. అది టిల్లర్, పవర్ టిల్లర్ ఉంది కదా చేసే మిషన్. పొలం అంతా ఒక దగ్గర పెట్టి పొలం అంతా తిరుగుతారు కదా, పైప్ ఉంటుంది. అదే ఆ దానాల గంపలు తెచ్చిండు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆవుకు వేరే వేరే పెట్టండి అని. అది దాన సంచులకు వెనుక. ప్రాక్టికల్గా అది చేసి ఉంటే చాలా అంటే చాలా మంచిగా ఉండదు. కానీ మనుషులు ఇంట్రెస్ట్ చూపించట్లేరమ్మా. లేదమ్మా, అంటే ఇప్పుడు డ్రిప్స్ దానికి ఆడేడ కట్టి ప్లాస్టిక్ కవర్ టైప్ అది. ముందు మనకి ఇలాంటివి కాకుండా కొంచెం గట్టిగా దొరుకుతాయి కదా, కూడా తెచ్చిండు. అవి వద్దు సార్ అంటే ఇవి తెచ్చిండు. వాళ్ళకి ఏడసలా అచ్చా, వాళ్ళకి చేసే ఓపిక లేక ఇంకా వాళ్ళు ఏదో చెయ్యొద్దు అన్నట్టు అట్లా చేసుకున్నారు. కానీ
లేకపోతే అది కొంచెం మంచిగా క్లీన్గా మెయింటైన్ చేసి ఉంటే బాగుండే. యాడకి ఉన్నది నాన్న, ఎక్కడ చెత్త అక్కడ మనుషులు కరెక్ట్ మనుషులు ఉంటే మంచిగా ఏమన్నీ సరే ఇంకా వాళ్ళే మా మీద గురైతుంది. ఒకడు వెళ్ళిపోడు, మనని తీసేసిన వాడికి అదేం చేసిన మా బామ్మకి పెళ్ళి ఉన్నదని వెళ్ళిండు, నెలకు వచ్చింది నాటేసి ఆ గంపలో కుర్తి పెట్టి దీంట్లో నీళ్ళు పోసేసి నీళ్ళు తాపేయాలి డైరెక్ట్. 24 గంపలు ఉన్నాయి, అవి ఒక గంప 400 అది. ఇక ఇది తాల్పు ఇట్లా పడేసింటుంది ట్రాక్టర్ కదా, ట్రాక్టర్దే జాగ్రత్త పెడితే మంచిది కదా. ట్రాక్టర్ తీసేసి ఎలాగో అది ఖాళీగానే ఉంది, దాంట్లో ఒక సైడ్కి పెట్టేస్తే అయిపోతుండే. అనే వరకు ఏది చేయరు అంటే కూడా వేయరు, అంత మంటున్నారు కటింగ్ బాగా చేసి కదా, పర్ఫెక్ట్గా సెంటర్ నుంచి వచ్చింది. అదే మన వర్షం నీళ్ళ గురించి అట్లా కట్టించింది. వాటర్ రెయిన్ వాటర్ హార్వెస్ట్. సో దిస్ ఇస్ ద థింగ్. అమ్మా అది ఇది ఆవులతో తిప్పేదే కదా ఇది, ఎడ్లతోటేనా రే? బాధ పెట్టద్దు అన్నట్టు చేయనివ్వదు. బాబోయ్, ఇక అడుగుకు నూనె మొత్తం వెళ్ళిన తర్వాత ఈ రోకలు లేపి నూనె నింపుకుంటాం. నూనె ఎట్లా తీస్తారమ్మా దీంట్లో? ఇదంతా అయిన తర్వాత నూనె అంతా లోపల ఆగుతుంది, నూనె ఉంటుంది కొట్టేవాడికి. ఓకే, ఆయన రోకలు లేపుతాడు, లేపిన తర్వాత నింపుకుంటారు. ఉంటుంది కానీ మేము పెట్టలేదు ఇక అది డైరెక్ట్ కింది నుంచి రావడానికి లేదు అంటే దాని నుంచి తీసేసుకుంటారు అనమాట. ఇది చెక్కది ఉంది కదా, అది అది రాయి తీసుకున్నారు. ఓకే, జస్ట్ లైక్ చీమలు కాదురా, అరే ట్రెడిషన్ రా. వాడికి కొంచెం అనిపించింది, ఒకరోజు పెండ కలిపి పోసిండు, అట్లా ముగ్గులు వేసిండు. అంత పని చేయాలమ్మా, చేసిన దాంట్లో సంతోషంగా చేసుకుంటూ చేస్తాడు వాడు, చేసిండు అట్లా. పైకి ఎట్లా లేపుతారు దీన్ని? ట్రై చేస్తావా రాజు? ఇగో దీనికి బట్టి ఇట్లా భుజం మీద పెట్టుకుంటారు, లేస్తారు, అది తీసేస్తారు. ఓకే, అంటే ఇక అది దంగుతుంది కదా, మొత్తం నూనె వచ్చేస్తుంది, అప్పుడు ఈ భుజం మీద పెట్టుకుని లేపాలి, పైకి లేపుతారు. బలం కావాలి అది లేపుదానికి. అదే కదా, చాలా గట్టి మనిషి ఉండాలి అది పని చేయాలంటే. ఇది మొత్తం తిరుగుతుంది, దీనికి ఎడ్లు కడతారు, 2 ఎడ్లు కడతారు కదా అమ్మ. ఓకే, నడుస్తూ ఉంటుంది, ఒకడే తిప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరు లేరు ఇక, అప్పుడు ఇద్దరు ఉండేవాళ్ళు. ఇప్పుడు అంటే మన దగ్గర ఏం లేదా అమ్మా, అంటే నూనె తీయడానికి ఉన్నాయా? అంటే తీస్తారా మళ్ళీ? ఉన్నాయి. ఓకే, కడదామమ్మా. అంటే నెంబర్ తీసుకెళ్తాం కదా, మీరు చేసేటప్పుడు ఒకసారి పిలవండి మమ్మల్ని, అంటే మేము కూడా వస్తాం, నేర్చుకోవాలి. మీ దగ్గర చాలా నేర్చుకోవాలి యాక్చువల్గా చెప్పాలి అని అంటే. ఎందుకనంటే చాలా మంచి గుణం ఉంది మీ దగ్గర. ఇప్పుడు పిల్లలకు అవన్నీ ఎవరు చేస్తున్నారు? ఎవరు ఎంతసేపు ఉన్నా తిన్నామా తిరిగినామా అన్నట్టుంది. ఏంటి అని అంటే అందరు మిషన్ల మీద డిపెండ్ అవుతున్నారు కదా, మీరేంటి మిషన్లతో అవసరం లేకుండానే మన ట్రెడిషనల్ అంటే పాతకాలపు మన పెద్దలు చేసిన పని మాత్రం చేస్తున్నారు కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా వరకు చూడలేము ఎక్కడ ఇలాంటివి. అందరూ అందరు మనుషులు మిషన్లు అయిపోయినాయి, ప్రెస్ చేస్తారు, నూనె తీసేసుకుంటారు, వదిలేస్తారు, అయిపోయినట్టు. నూనె కచ్చిన వాళ్ళు అంటారు కదా, అది మన మిషన్ నూనె తక్కువ రేట్ ఉంటుంది, మనది ఎక్కువ రేట్ ఉంటుంది కదా, అది కూడా ఉంటుంది. అది కరెక్టే లేండి, అది జనరల్గా మనిషికి ఉన్న సహజ గుణాల్లో అదొకటి అట్లా అడగడం. సో గైస్, అండ్ ఇది వచ్చేసి ట్రెడిషనల్ వన్ అనమాట. ఏంటి అని అంటే మెషినరీ అవసరం లేకుండానే దీంతో 2 బుల్స్ ఏవైతే ఉంటాయో అంటే హెవీ బుల్స్, అవి ఇక్కడ కట్టేసుకొని మొత్తం తిప్పేస్తారు అనమాట. అంటే విన్నారు కదా. సో లెట్ మీ ఎక్స్ప్లోర్ దట్ ఆల్సో, అది ఎట్లా ఉంటుంది ఏంటి అని. ఇది వచ్చేసి ఇది ట్యాంక్ రెయిన్ వాటర్ హార్వెస్ట్ కోసమే, డైరెక్ట్ ఇంట్లో వాటర్ వేస్ట్ అవ్వకుండా దాంట్లో నుంచి దీంట్లో పడతాయి. సెడిమెంటేషన్ ఉంది చూడు, అక్కడ సెటిల్ అయ్యి వచ్చి మళ్ళీ పై నుంచి దీంట్లో పడతాయి. సెడిమెంటేషన్ ట్యాంక్ టైప్ ఉంది, ఫిల్టర్ అయిపోతుంది, అందులో ప్యూర్ వాటర్ వెళ్ళిపోతుంది. డెప్స్ కూడా ఉన్నాయి చూడు మనకి. అదొక 4 feet ఉంటే ఇది ఒక 6 to 7 feet ఉంది. అదే సెడిమెంటేషన్ పైనుంచి వచ్చే ఇసుక లాంటిది ఏమైనా ఉంటే మొత్తం బయటికి వచ్చేస్తుంది. సో యూ కెన్ వాచ్. జాలి కూడా పెట్టేసుకున్నారు, ఆ జాలి
నైస్ కదా. అక్కడ నుంచి దీంట్లోకి వస్తున్నాయి వాటర్ దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ట్యాంక్లో వస్తుంది. phase 1, phase 2, phase 3. మధ్యలో గోడ వేసింది మన బోర్ వాటర్ వర్షం వాటర్ అన్నట్టు అటు ఫైనల్ స్టేజ్. ఓకే వాటర్ ఇప్పుడు దీన్ని వాటికి నీళ్ళు పెట్టడానికి. ఓ హలో హలో హాయ్. అచ్చా పొలంలో వదిలేస్తున్నాడు. అందుకనే నా అరుస్తుంది. ఇది ఒకటి ఉంది, సాయివాల ఒకటి ఉంది. సాయి వాళ్ళు. ఓకే గిరి గిర్ గుజరాత్ ఒరిజినేట్. నాకు తెలియదు. ఇదైతే ఇప్పుడు మన అంటే మన ఊరు గిర్ అదే పాలు బాయ్స్ మంచిగా పాలు 2 3 ఇస్తాయి. తెల్లవి తక్కువ ఇస్తుంది కానీ ఇది మన ఊరు ఆవు లెక్క ఉంటుంది కదా, తక్కువనే ఉంటుంది. లైక్ డ్రాట్ కమ్ మిల్స్ కి నల్లా ఉంది కదా, అది ఆడ నేను పాలిస్తా. ఇవిడి ఇదా? మంచిగా ఇస్తుంది పాలు. ఓకే అమ్మ, మనము అంటే జెర్సీ లాంటివి ఏమైనా తీసుకొని పెట్టుకోలేదు. మొత్తం దేశీ జెర్సీ ఏమీ లేదు మా దగ్గర. జెర్సీ ఫార్మ్ సెక్షన్ నైస్ వన్. అక్కడ కూడా బాగా చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు 4 రకాలు అవునా అనుకుంటానా? అది ఒక రకం, అది ఒక రకం, ఇది ఒక రకం. అట్లేం లేదురా. ఇవి వీటిని వచ్చేసి అక్కడ యూజ్ చేస్తారు కావచ్చు, గానుగ నూనె తీయడానికి. నైస్. బ్లాక్ది ఏ బ్రీడో మరి ఎగ్జాక్ట్గా, దాని కొమ్ములు కూడా లేవురా. ఇది మన ఊరిది, మన ఊరు అంటే లైక్ దేశీ టైప్ ఉంటుంది కదా మనకి, అలాంటిది అనమాట. కాదురా, పాలు దేనికి ఎరువులు చేసుకోవడానికి యూజ్ చేస్తాం, పాలు పెరుగు యూజ్ చేస్తామని అంటున్నా కదా సైజు. విన్నర్లో తీస్తారా? తీస్తాం కానీ ఎప్పుడైతే ఇక పోయాం గంట మాత్రమైంది. కాదమ్మా, ఎట్లా అని అంటే ఇప్పుడు మీరు అలా ఎలాంటి ఎరువు లేకుండా అంత మంచిగా ఉంది. ఇది మన ఇంటి ముందే పొలం అనుకోండి, లేకపోతే అవతల చూస్తే డిఫరెన్స్ కనిపిస్తుంది అప్పుడే మనకి. లైక్ అలా మెయింటైన్ చేయడం కూడా చాలా ఓపిక ఉండాలి. దీని పేరు ఇవన్నీ ఉండాలంటే మంచిగా ఉంటాయి. లైక్ కటింగ్స్ కూడా పెట్టారు. ఇక అవన్నీ ఎక్కడ నేర్పి తీసుకుపోతామా మరి చెట్టు మట్టి పెట్టినా. అవునా? తీసుకోలేదు ఇక. అవునా? కటింగ్స్ మీరే పెట్టారమ్మా? అవునా? అదే అదే బీటీ లీఫ్, ఇది బ్రహ్మకమలం, అలోవెరా ఉంది. అవును అవును అదే అవునా. వైట్ కలర్ పూస్తుంది, నైట్ టైం పూస్తుంది. ఒక 1 నైట్ ఉంటుంది, మళ్ళీ నేను రూమ్ దగ్గర వాడి రూమ్ దగ్గర చాలా ఉంటాయి. మా రూమ్ ముంగల మొత్తం ఇంత ప్లేస్ రాలే. ఇప్పుడు కొంచెం పెరిగింది, ఇప్పుడు ఎంత వచ్చింది అది. మాడి పెరిగిండే, నేను లేకుంటే వాళ్ళు నీళ్ళు పోయలేదు, పోయి సంవత్సరాలు 2-3 సంవత్సరాలు పడుతుంది కదా. అవును చాలా టైం పడుతుంది. ఒక నైట్ అంటే ఇవన్నీ అన్న తీసుకెళ్తానన్నారా మా కటింగ్స్? అంటేనే అవన్నీ మట్టి నింపి పెట్టినాము. అంటే అన్న ఎప్పుడు వస్తారమ్మా? బేబీ వస్తుండే, ఇప్పుడు కొద్దిగా పనులు ఉన్నాయని వర్క్ ఉన్నట్టు ఫిక్సా? గుడ్లు పురుగులు దోమలు పెడతాయి కదా, దోమలు వాడు బీటి. డిజైన్ తీసినాయి గుడ్లు. ఇగో ఇట్లా దీని చుట్టూ దీంతో వరకు వచ్చినాయి నా గుడ్లు. ఓ అదే ఇది పులుసా ఉన్నాను, పులుసు అంటారు. చూసాము మన క్యాంపస్ లో ఉన్నాయి కదా మనకి. మొక్కలు ఇష్టం అంట మెడిసినల్ ప్లాంట్స్ కదా ఇవన్నీ. ఇవన్నీ ఆయుర్వేద చెట్లు నాకు తెలియదు. జేడా? అవును కదా, చాలా స్లో ఉంటుంది సార్ గ్రోత్. అది రూమ్ లో ఉన్నాయి బ్రో. ఒక సంవత్సరం పాటు అన్నీ ట్రై చేయి సాయి. క్యాన్సర్ గిల్సెల్స్ ఉన్నాయేమన్నా నీకు? చూసి
ఇది కూడా తినే ఆకు ఉంది. అది అవును కర్రీ లీఫ్ లెక్కనే ఉంటుంది, దాంట్లో విటమిన్స్ బాగుంటాయి అన్నమాట, మల్టీవిటమిన్. సో మా కొంచెం చేదు ఉంటుంది దీంట్లో. ఏంటంటమ్మా అది దగ్గుకు సర్దికి చాలా పనిచేస్తుంది. దగ్గుకు సర్దికి బాబుకు తెలుసు. అరే చూడండి, ఈ టిప్స్ తీసేసేయాలమ్మా దీనికి, ఎందుకనంటే మొత్తం పురుగు పట్టింది కదా. కాలేజ్లో అవును, అది బ్రయోఫిలం కూడా ఉంది కదా, బ్రయోఫిలం ఆకు నుంచి వచ్చేసి మనకి అవి బాగా పెరుగుతాయి, అవి ఆకు నుంచి చెట్టు వచ్చేసేది, చాలా మంచిది, కిడ్నీస్కి మంచిది. పారిజాతం అంటే దేనికి యూజ్ చేస్తారమ్మా? ఇది ఉడకబెట్టుకొని తాగొచ్చా? లైక్ మెడిసినలే. లార్డ్ విష్ణుకి చాలా ఇష్టమైన పువ్వు అది. పారిజాతమా? థ్యాంక్స్, చాలా చెప్తా బ్రో. ఆర్ గైడ్ ఒకసారి బ్రో. సాయి సాయి నీ ప్రోటీన్ అవును. అందుకే అన్న అదే ప్లాన్ చేసినట్టున్నారు, లోపల అట్లా చెట్లు ఉంటే కూర్చొని మాట్లాడుకో, చల్లగా ఉంటుంది అన్నట్టు. కరెక్ట్ పర్ఫెక్ట్ గా పని చేసేటోళ్ళు లేరమ్మా, కొంచెం టైం తీసుకొని అవుతుంది. అన్న జాబ్ ఇటే తీసుకుంటారు కదా, ఇంకొక 10 ఏళ్ళు అయితే పని అయిపోతుంది. అప్పుడు ప్రశాంతంగా అప్పటి వరకు అన్న అనుకున్నట్టు ఆకులు సేమ్ ఉండేసరికి ఇది ఉసిరావు, చిన్న ఉసిరి, చిన్న ఉసిరి అవునరా చూసాను. సిరీస్ it will throw out your it will throw out your cancer. ఆకులు తిని బతకచ్చు. బాగుంది. చిన్నవి తీయ ఉంటాయి, మన దగ్గర ఉంటాయి. 7 ఉన్నాయా? తెంపవా అన్న ప్లీజ్. జోకర్ యువర్స్ జేబీ. ఇక్కడ మనం చూసుకుంటే యాక్చువల్ బ్రౌన్ రైస్ ఉంది అండ్ ఆల్సో మిక్స్డ్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ రైసెస్ ఉన్నాయి ఇక్కడ మనకు. పల్సెస్ అంటే మొత్తం అన్నీ కూడా మనకి 3 టైప్స్ ఆఫ్ పల్సెస్, బ్లాక్ గ్రామ్ కావచ్చు, గ్రీన్ గ్రామ్ కావచ్చు అండ్ రెడ్ గ్రామ్ ఉంది. దెన్ కమింగ్ టు ఇక్కడ వచ్చేసి మనకి బ్రౌన్ రైస్ ఉందన్నమాట. యాక్చువల్ బ్రౌన్ రైస్ ఏంటి మన మార్కెట్లో దొరికేదంతా మిక్స్డ్ ఉంటుంది, బట్ ఇది ఏంటి అని అంటే మొత్తము అంత హస్క్ తీయంది. సో మంచి హెల్తీ ఫుడ్ అన్నమాట. అండ్ అందరు ఈ కాలంలో ఏంటి అని అంటే సన్న బియ్యం తినడానికి ఇష్టపడతారు, బట్ ఇక్కడ ఏంటి అని అంటే మనం దొడ్డు రకాలు చూడొచ్చు. సో ప్లస్ ఇంకోటి కూడా యాడ్ అయింది, లైక్ దిస్ ఇస్ ద థింగ్. ఇవన్నీ కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి. సో ఒకసారి మీరు వీడియో మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఎంజాయ్ చేయండి. అంటే మేము అమ్మమ్మతో ఇంటరాక్ట్ అయ్యే వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాము. అండ్ ఆల్సో ఆర్గానిక్గా మాన్యూర్స్ ఎలా తయారు చేసుకోవాలో డీటెయిల్డ్గా యాక్టివిటీస్ చేస్తూ నేర్చుకుందాము, లెర్నింగ్ వైల్ డూయింగ్. సో దట్ విల్ గోయింగ్ ఆన్ విత్ అస్ ఫ్రమ్ దిస్ వీక్. సో వాచ్ అండ్ ఎంజాయ్. ఇది వచ్చేసి మనపల్లె న్యాచురల్స్ ఫామ్ హౌస్ అన్నమాట. సో మీరు చూసి ఎంజాయ్ చేయండి, చాలా అంటే చాలా బాగుందన్నమాట ఇక్కడ. నైస్. ఓకే, ఇది వచ్చేసి లెమన్ గ్రాస్ డికాషన్ అమ్మమ్మ చేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. అండ్ ప్యూర్ ఘీ, ఆవు నెయ్యి, చాలా అంటే చాలా అంటే లైక్ స్వాదిష్టంగా అండ్ లైక్ బాగుంది స్మెల్. దీంట్లో కలిపేసుకున్నాము. అండ్ ఫ్రెండ్స్ సాయి ఓకే థ్యాంక్స్ రాకేష్. ఓకే అమ్మమ్మకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్. ఓకే, సో ట్రై చేయబోతున్నా ఫర్ ద ఫస్ట్ టైం. యాక్చువల్లీ అయితే గీ వేసుకొని ఎప్పుడు ట్రై చేయలేదు. డిజర్వ్ అయిపోయింది, గీ వచ్చిందా? యాక్చువల్లీ ఇట్ ఈస్ నైస్. సో థ్యాంక్స్ టు శ్రీకాంతే కదా, థ్యాంక్స్ టు శ్రీకాంత్ ఫర్ రికార్డింగ్ వీడియో. యాక్చువల్లీ చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. సో మస్ట్ ట్రై లెమన్ గ్రాస్ తో చేసిన డికాషన్ ప్లస్ ప్యూర్ కౌ ఘీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో డోంట్ మిస్ అండ్ మస్ట్ ట్రై. ఓకే, చెప్పామమ్మ ఒకసారి అమ్మమ్మ కూడా
సో అమ్మమ్మ ఇప్పుడు మాకు డికాషన్ చేసి పెట్టారు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చూడు చూడు ఇంకోటి సీరియస్గా ఫుల్ సీట్ మళ్ళీ వేసుకుంటా. యాక్చువల్లీ ఆసమ్. సో థ్యాంక్ యూ. అది మొత్తం అయిపోయి కరిగేసి జిమ్